కరివేపాక్ల కాంగ్రెస్ ఆయన్ను వాడుకుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆగమేఘాలపై అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రిని చేశారు. హైకమాండ్ దగ్గర యాక్సెస్ కలిగిన అజర్ను బైపోల్స్ బరి నుంచి తప్పించడంతో పాటు మల్లారెడ్డి ఓటర్లకు గాలం వేసేందుకే నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను తన కేబినెట్ లోకి తీసుకున్నారా? నాడు ఇదే ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, అంతే అజారుద్దీన్ ను ఆటకెక్కించారా? అసెంబ్లీలో మండలిలో సభ్యుడు కాకుండా మంత్రిగా చేయొచ్చు. అయితే 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. కానీ అజారుద్దీన్ విషయంలో అలా జరిగే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఎందుకంటే ఈ నెలాఖరుతో 6 నెలల గడువు ముగుస్తోంది. ఈ 10 రోజుల్లో అసెంబ్లీకి కానీ మండలికి కానీ ఆయన ఎన్నికయ్యే అవకాశాలు శూన్యమే. దీంతో ఆయన ఏం చేయబోతున్నారు? 6 నెలల మంత్రిగా హిట్ వికెట్ గా అజారుద్దీన్ వెనుదిరగాల్సిందేనా? అవకాశవాద రాజకీయాలకు అజర్ ఆగమయ్యారా? అయితే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిపై వివాదం ఉంది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో సిఫార్సు చేయగా బీఆర్ఎస్ నాయకులు న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ గవర్నర్ను ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డు కాబోవని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలోనే చెప్పిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్లారు. ఇక ముఖ్యమంత్రి విన్నపాన్ని గవర్నర్ ఆమోదిస్తారా? అజారుద్దీన్ కు లైన్ క్లియర్ చేస్తారా? మంత్రి పదవిని రెన్యువల్ చేస్తారా? అజారుద్దీన్ పై ఉన్న ఆర్థిక అవకతవకల కేసు ఆయనకు అడ్డంకిగా మారుతుందా? అజార్ పై ఎఫ్ఐఆర్లు ఉండడంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారా? అడ్వకేట్ జనరల్ సమావేశం అందులో భాగమేనా? గవర్నర్ తన నిర్ణయం పెండింగ్ లో ఉంచినా, ప్రతికూల నిర్ణయం తీసుకున్నా అజారుద్దీన్ కు రాజీనామా చేయడం మినహా వేరే మార్గం లేదు. సో ప్రభుత్వం ముందున్న ప్లాన్ బి ఏంటి? అసలు ప్లాన్ బి ఉందా? మంత్రి అజారుద్దీన్ ను బలి చేస్తారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మొక్కలకి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో ఉన్నారు, అందించడానికి సిద్ధంగా. హిమబిందు మొత్తానికి చూస్తున్నాం. క్రికెట్ గ్రౌండ్ లో అయితే తిరుగులేని అజారుద్దీన్ పై అయితే పొలిటికల్ గ్రౌండ్ లో ఆగమవుతున్నారనే విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. మాజీ క్రికెట్ కెప్టెన్ అహ్మద్ అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమం అలాగే ఎంటర్ప్రైజెస్ శాఖలుగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే ఆయన శాసనసభ గానీ శాసన మండలి సభ్యుడు కానీ కాదు. అందుకే ఆయన గతంలోనే ఆయన గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కూడా ఆయన నామినేట్ చేసింది. సో అప్పుడు ఇంకా ఆ ఫైల్ అయితే గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ లో ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగింది. రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 164 ప్రకారం అంటే మంత్రి ఒక 6 నెలల్లో కానీ సభ్యుడు కాకపోతే ఆటోమేటిక్ గా ఆ పదవిని కోల్పోతారనమాట. ఇప్పుడు అజారుద్దీన్కి ఆ గడువు ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంది. ఇంకా 10 రోజుల వరకు మాత్రమే ఆయనకు ఒక డెడ్ లైన్ ఉన్నట్టుగా ఉంది. గవర్నర్ కోటాకు ఎమ్మెల్సీ నామినేట్ చేస్తే ఆ పదవికి ఆయన ఎమ్మెల్సీ అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ శివప్రసాద్ శుక్లాతో కలిశారు. ఆయనతో పాటు అంటే అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ సంబంధించిన ఆమోదం సంబంధించి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సో నిన్నైతే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా గవర్నర్ దీనికి సంబంధించి కూడా ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. సో ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి చూడాలి ఏ విధంగా కూడా ఉంటుంది. సో గతంలోనే అంటే గత గవర్నర్లోనే జిష్ణుదేవ్ వర్మ కాలంలోనే కూడా ఈ ఫైల్ అనేది పెండింగ్ లో ఉంది. కొత్త గవర్నర్ వచ్చాక కూడా శివప్రసాద్ శుక్లా వచ్చినాక కూడా ఇప్పుడు కూడా అది పెండింగ్ లోనే ఉంది. సో సీఎంని కలిసి అభ్యర్థించారు కాబట్టి సో చూడాలి ఏం జరగబోతోంది. సో దీని గురించి కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఒక 10 రోజుల వరకు మాత్రమే ఆయన పదవికి సంబంధించిన టైమింగ్ ఉంది. మరి ఈ సమయంలోనే ఆయన ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే ఆయన ఉంటారు, లేకపోతే ఆటోమేటిక్ గా కూడా ఆ పదవిని కోల్పోవలసి ఉంటుంది. సో గతంలో ఇలాంటివి ఏవైనా జరిగాయంటే డెఫినెట్ గా కూడా గతంలో కూడా కొన్ని కండిషన్స్ కొన్ని జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇట్లాగే రాజ్యాంగం ప్రకారం కూడా 6 నెలల పాటు వాళ్ళకి ఉంటుంది. దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా మంత్రులు చాలా వరకు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సో కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయ్యుండి పదవిని కాపాడుకున్నారు. బట్ ఇప్పుడైతే కొందరు పదవిని కాపాడుకున్నారు, కొందరు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్లపై గతంలో
వివాదాలు జరిగి సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళడం కూడా జరిగింది. సో గవర్నర్ కి అలాగే ప్రభుత్వం వద్ద ఇలాంటి వివాదాల ఆలస్యం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటాయి. బట్ చూడాలి ఏం జరగబోతోంది. గవర్నర్ ఆమోదం లేకపోతే ఏప్రిల్ 31 వరకు ఒకవేళ ఆమోదించకపోతే ఆయన కొనసాగుతారా లేకపోతే ఆయన పదవి కోల్పోతుందా అనేది కూడా ఆ తెలియబోతోంది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మనతో పాటు జాయిన్ అయ్యారు గెస్ట్లు, మాట్లాడదాం అసలు ఏం జరగబోతోంది, అజారుద్దీన్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం ఉండబోతుంది, ఆయన కొనసాగరా అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాము. పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీ స్పోక్స్ పర్సన్, అలాగే నర్రా విజయ్ గారు సీనియర్ విశ్లేషకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, నర్రా విజయ్ గారు, ఏప్రిల్ 31 లోపుగా డెడ్ లైన్ కూడా ముగిపోతోంది అజారుద్దీన్ విషయంలో. ఏంటి ఆయన పదవిని కోల్పోతారా, అయితే మళ్ళీ ప్రమాణం చేసి 6 నెలల పాటు కూడా 6 నెలల తర్వాత కూడా ఏదైనా ఇస్తారా, ఒకవేళ 4 రోజుల లోపల ఆయనకి అజారుద్దీన్ కి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందా, ఎట్లా ఉండి, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఏమైనా ఒక ప్లాన్ బి ఉన్నట్టుగా కూడా ఏదైనా ఉండే అవకాశం ఉందా, ఎట్లా ఉండొచ్చు? ప్లాన్ బి అనేది ఎట్లా ఉందేమో కానీ ఈ 2-3 రోజుల్లో గవర్నర్ ప్రభుత్వం పంపినటువంటి లిస్టు కోదండరాంది అదేవిధంగా అజారుద్దీన్ యాక్సెప్ట్ చేస్తేనేమో కంటిన్యూషన్ అవుతారండి. లేదు గవర్నర్ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోను, తన విచక్షణకు ఉన్నటువంటి అధికారాన్ని పెట్టుకొని గవర్నర్ కూడా ఏమవుతుంది, గవర్నర్ వ్యవస్థ కూడా తన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెప్తేనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు యాక్సెప్ట్ కాకపోతే కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం మైనార్టీల ఓట్ల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది. 6 నెలలు చేసి రిజైన్ చేయించి మళ్ళా మంత్రిగా ఉండడం అనేది ఇంతవరకు ఒక్కసారి 6 నెలల లోపు ఎన్నిక కాలేకపోతే వాళ్ళ అసమర్థత కిందనే వస్తుంది. అంత పెద్ద ప్రభుత్వం ఉండి 6 నెలల లోపు ఎన్నిక చేయించుకోలేదు, ఏదో ఒక హౌస్ లో లేదు అంటేనే అక్కడనే పరువు పోయినటువంటి అంశం. మళ్ళా వాళ్ళని ఒక రోజు రిజైన్ చేయించి నెక్స్ట్ డే మళ్ళా ప్రమాణ స్వీకారం చేయిస్తా అంటే ఇక ప్రజాస్వామ్య విలువలు, ఇక అసలు ఆ రాజ్యాంగం ఇట్లాంటి నిబంధనలు పెట్టి కూడా వేస్ట్. ఇక అట్లంటే ఎవరు కాకుండా మళ్ళీ 6 నెలలకు ఎవరే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని ఎవరు కాకుండా మంత్రులుగా చేసే ఒక కొత్త సంప్రదాయాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు కూడా అవుతారు. ఇట్లాంటి సంప్రదాయాలు ప్రజాస్వామ్యానికి నెక్స్ట్ విరుద్ధంగా ఉంటాయి. నెక్స్ట్ అట్లాంటి అవకాశం కూడా గవర్నర్ కూడా తీసుకోకపోవచ్చేమో. ఎందుకంటే రాజీనామా చేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం చేయించేటువంటి సంప్రదాయానికి కూడా కొత్తగా తెరదీస్తారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రకాల కేవలం ఒక ఎన్నికల్లో గెలవడం కోసం, ఎన్నికల్లో ఒక మైనారిటీ ఓట్ల కోసమే ఇట్లా చేసిరు అనేది ఒక ముద్ర వచ్చేసే అవకాశం ఉంటది. అందుకని వీళ్ళు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం దీనికి సంబంధించినటువంటి గవర్నర్ విచక్షణ మీదనే ఇప్పుడు ఆధారపడి ఉన్నది. గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇప్పుడైతే దాదాపు 10 రోజులకు వచ్చిందండి. 10 రోజుల ముందు దీన్ని నిన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి, అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అందరు పోయి దీనికి సంబంధించినటువంటి అంశం రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన గవర్నర్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేదే ఉన్నది. గవర్నర్ కనుక నెగిటివ్ నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వం యొక్క పరువు పోయినట్టే. ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి నెక్స్ట్ స్టెప్ అదే, ఒకరోజు రిజైన్ చేయించి మళ్ళీ ప్రమాణం. దానికి ఆ అవకాశం అయితే గవర్నర్ ఇవ్వకపోవచ్చు. దాదాపు ఈ 2-3 రోజుల నిర్ణయం తీసుకునే మంత్రిగా కొనసాగుతారు, లేదా అజారుద్దీన్ క్రమంగా బయటకు మంత్రివర్గం నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రభుత్వం అంటే కేబినెట్ ను ఆమోదించిన తర్వాత కూడా నామినేషన్ ఎందుకు గవర్నర్ ఇక్కడ పక్కన పెట్టినట్టుగా అనుకుంటున్నా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో పాజిటివ్ రియాక్షన్ వస్తుంది అనుకుంటున్నారా గవర్నర్ నుంచి, ఆయన ఆమోదిస్తారు అనుకుంటున్నారా? ఇంకొకటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన్ని ఒకటి కూడా అజారుద్దీన్ మంత్రిని చేశారు, అలాగే మైనారిటీ సంక్షేమ శాఖకు మంత్రిగా కూడా ప్రతిపక్షాలు చాలా వరకు కూడా మైనారిటీ ముస్లింస్ ఓటర్లు ఆకర్షించే విధంగా కూడా ఆయనకి పదవిని గట్టబెట్టారు. బట్ ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు సమాధానం? కేవలం రాజకీయాల వరకే కూడా అజారుద్దీన్ వాడుకున్నారని ఒక విమర్శ ప్రతిపక్షాలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలు నిజమైనట్టుగా కదా అవుతాయి కదా. వాయిస్ రావట్లేదండి.
మ్యూట్ లో ఉందండి. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, కేబినెట్ కు ముఖ్యమంత్రికి ఉన్నది. దానికి గవర్నర్ గారి కోటాలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గవర్నరు నిర్ణయాన్ని ప్రకారం ఉంటది. మేము కాంగ్రెస్ పార్టీకి అయితే హక్కు ఉన్నది, ఖచ్చితంగా తీసుకునే ఎమ్మెల్సీగా తీసుకునే హక్కు ఉన్నది. దాంట్లో కోదండరామ్ గారిని కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. కోదండరామ్ గారిని, అజారుద్దీన్ గారిని కూడా అడగడం జరిగింది. అయితే వాళ్ళని తీసుకొని మా మంత్రి అంటే ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా రాజకీయంలో అన్ని సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి. దాంట్లో జూబ్లీ ఈ బై ఎలక్షన్ లో తీసుకోవడం జరిగింది. కాకుండా కానీ ముస్లిం మైనార్టీకి సంబంధించి క్యాబినెట్ లో ఎవరు లేరనే ఉద్దేశంలో తీసుకోవడం జరిగింది. దానికి క్యాబినెట్ కు ముఖ్యమంత్రి గారికి హక్కు ఉన్నది, తీసుకోవాల్సింది ఉంది. కానీ ఇక్కడ రాజకీయ చతురతతోని రాజకీయంగా బీజేపీ అనుకోండి, గవర్నర్ గారు అనుకోని ఏమన్నా అడ్డు ఇబ్బంది చేసినా దాంట్లో సమస్య ఏం లేదు. వాళ్ళు తప్పు చేసిన కిందికి అయితే బీజేపీకి గవర్నర్ గారి మీదనే తప్పు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రపోజల్ చేస్తుంది, మాకు కోటా ఖాళీ ఉంది, ఆ కోటాలో ఇవ్వాలని అడుగుతున్నది. ఆ న్యాయమైన కోరిక పద్ధతిగా అడగాల్సింది, ఇవ్వాల్సింది కూడా. కోదండరామ్ గారు కూడా ఇవ్వాల్సింది, అదే రకంగా అజరుద్దీన్ గారికి కూడా ఇవ్వాల్సింది. రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, ఆ హక్కు ప్రకారమే అడుగుతున్నాం. లేదు మాత్రం మేము అడుగుతలేము, ఏదో మనము ఎలక్షన్ల ముందుకు తీసుకున్నారు అనే అపోహాది కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు హక్కు ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉన్నది కాబట్టి మాకు చాయిసెస్ కూడా ఉన్నది. దీంట్లో గవర్నర్ కోటాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు మాత్రం చేస్తే అది అపవాదు మాత్రం వాళ్ళ మీదకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది జరిగేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ చేసింది, అడుగుతుంది. గవర్నర్ దృష్టిలో 2-3 రోజుల్లో కూడా మనకు తెలిసిపోతుంది. ఆ 2-3 రోజుల తర్వాత చూద్దాం దాని పరిస్థితిని బట్టి. కానీ తప్పు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనకు ఉన్న అర్హతను బట్టి, మాకున్న బాధ్యతను బట్టి, మాకున్న సౌకర్యాన్ని బట్టి మాత్రమే అడిగినాం. కానీ లేని దాని గురించి మేము అడగలేదు, లేని దాని గురించి గొంతమ్మ కోరికలు కూడా కోరలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కోటా అనేది గవర్నర్ కోటాలో ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దానికి రాజకీయంగా మన చిక్కులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కానీ ఎదుర్కోవడానికి కూడా ఉన్నాము. అంటే క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, మా మంత్రి మండలి తీర్మానం చేసి సీఎం గారు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఫ్యూడల్ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో ఖచ్చితంగా వాళ్ళు సహకరించాలి. అది సహకరించడం అనేది ధర్మత. ఆ ధర్మకు విరుద్ధంగా మనం మాట్లాడితే అది వాళ్ళ మీదనే ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మాకు మైనార్టీకి సంబంధించి కూడా ఎలక్షన్ లో 2-3 నిలబెట్టినా కానీ మేము అక్కడ గెలవలేకపోయినాం. మాకు మైనార్టీకి సంబంధించి ఎవరు లేరు. ఆ ఉద్దేశంలో కోరుకోవడం జరిగింది మైనార్టీ మంత్రిగా కావాల్సింది. ఇప్పటికి కూడా మాకు మైనార్టీ క్యాబినెట్ లో లేడనేది ఒక అపవాదం ఉంది. దాన్ని తీసేసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మైనార్టీ లేకుండా క్యాబినెట్ లేదు. దాని ఉద్దేశంలో మేము మైనార్టీకి చాయిస్ ఇవ్వడం జరిగింది. మేము రాజ్యాంగానికి లోబడే మేము మాట్లాడడం ప్రకారంగా అడగడం జరిగింది కాదు. నిజానికి కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముందు కూడా జరిగింది. మాకు కావాల్సింది జూబ్లీహిల్స్ లో దానికి ఎలక్షన్స్ అయిపోయినాయి, దానికి ఇబ్బంది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చింది అనేది కూడా కాదు. మాకు ఛాయిస్ ఉంది కదా, మాకు లేనిది అయితే మేము అడగలేదు కదా, మాకున్న దాన్ని మేము అడగడం జరిగింది. దాన్ని బట్టి కాంగ్రెస్ కి ఇచ్చే బాధ్యత గవర్నర్ గారికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ బాధ్యత ఎట్లున్నదంటే, వాళ్ళు అంటే సెంట్రల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడిగిన తర్వాత మేధావులను, తర్వాత న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తారు. దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ దాంట్లో రిజల్ట్ చేసినా దానికి మాకేం అపవాదు అనేది లేదు. ఎందుకంటే మేము న్యాయంగా నాకు ఒక క్రీడా రంగంలో మనకు ఒక భారతదేశం తరఫున ఆడుతున్నాడు, ఒక ముఖ్య నాయకుడిగా ముఖ్య పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే అర్హత ఉంది. ఒక క్రీడకు సంబంధించింది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇబ్బంది లేదు. అజారుద్దీన్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలని మరి కోరుకుంటున్నాము. అది ఇస్తే అన్ని రకాలుగా సాకులు ఉంటది. కానీ ఇవ్వలేని పరిస్థితిలో కొద్ది ఇబ్బంది పరిస్థితి ఉంటది. అది రాజ్యాంగానికి అంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రానికి దానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో చర్చించి తర్వాత కార్యక్రమం ఏం చేస్తే బాగుంటది అనేది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేస్తుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా తప్పు చేయదు. ఎందుకంటే మాకు హక్కు ఉన్నది, హక్కు ప్రకారమే పోవడం జరుగుతుందండి. రైట్. గవర్నర్
ఆమోదం ఆలస్యం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉండొచ్చా, లేకపోతే అజారుద్దీన్ పై గతంలో కూడా కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో మాట్లాడదాం అసలు ఈ ఆలస్యానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, లేకపోతే అజారుద్దీన్ లైన్. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ గవర్నర్ ఆమోదానికి ఆలస్యం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా కూడా అంటే ఆ గతంలో కూడా అజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవేవైనా కూడా ఆయనకి ఇప్పుడు ఇవ్వడానికి ఏమైనా కూడా అడ్డంకిగా మారబోతున్నాయా? రైట్ నరా విజయ్ గారు. గవర్నర్ విచక్షణ రాజ్యాంగం ప్రకారం ఇక్కడంతా రాజకీయ నిర్ణయాలే కీలకంగా మారుతున్నాయి. ఒకటి రాజకీయ నిర్ణయం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి రాజకీయ నిర్ణయం. ఒకసారి గవర్నరు పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని పాత గవర్నర్ తీసుకున్నటువంటి సంప్రదాయాన్ని కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొత్త గవర్నర్ కూడా అదే సంప్రదాయాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నటువంటి మళ్ళా సిఫార్సు చేసినప్పటికీ సిఫార్సు చేసిన దాంట్లో కోదండరాం ఉన్నారు, అదేవిధంగా అజారుద్దీన్ ఉన్నారు. కానీ యాక్సెప్ట్ చేయడానికి కోర్టు తీర్పు అడ్డొస్తుంది అనేది ఒక కారణంగా చూపిస్తున్నటువంటి అంశం. కోర్టుకు విరుద్ధంగా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. కోర్టు అంత వీళ్ళిద్దరి విషయంలో పర్టికులర్ గా వ్యక్తుల విషయంలో ఈ రకంగా చెప్పకపోయినప్పటికీ ఆ కోర్టు తీర్పు స్పిరిట్ ని ఆ గవర్నర్ అనుసరిస్తున్నారా అని అనుకోవాల్సినటువంటి అవసరం. లేదా వీళ్ళకి ఇవ్వద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పైన బీజేపీ ఉంది. ఇటీవల కాలంలో గవర్నర్ల మొత్తం కూడా రాజకీయమైనటువంటి బీజేపీ ఎలా చెప్తే అలానే ఇచ్చినటువంటిది. మహారాష్ట్రలో గతంలో 8 నెలల పాటు దాదాపు కొన్ని ఎమ్మెల్సీ క్యాబినెట్ తీర్మానం చేసి పంపిన గవర్నర్ ఆమోదం చెప్పలేదు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం మీద. ఈ రకంగా ఒక పూర్తిగా గవర్నర్ల వ్యవస్థ రాజకీయ పరమైంది. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉన్నటువంటి చోట్ల వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. అధికారం ఉన్న చోటేమో రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే రకమైనటువంటిది ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి టైం టు టైం ఎమ్మెల్సీ లేకున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్ కి ఇవ్వాలంటే ఖాళీ అయిన తర్వాతనే మైనార్టీకి ఇవ్వచ్చు. అర్జెంట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో, బై ఎలక్షన్ టైంలో 6 నెలల తర్వాత చూసుకోవచ్చులే అనే ఒక నిర్లక్ష్య ధోరణితో ఏమాత్రం లేకుండా అజారుద్దీన్కి ఇచ్చేయటం, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు చివరికి 10 రోజులకు వచ్చింది డెడ్ లైన్. 10 రోజులు. ఈ 10 రోజుల్లో నిర్ణయం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరుగు పోయినట్టే వస్తుంది. మీకు లేకపోతే ఇవ్వకూడదు. ఒకవైపు గవర్నరు, కోర్టు, సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో దాని మీద ఓపిక పెట్టాల్సినటువంటి అవసరం ఉండే, దాని మీద పూర్తి క్లారిటీ వచ్చినాకుంటే, లేదా గవర్నర్ కోటా కాకుండా మరి ఏదైనా ఖాళీ అయినప్పుడు ఎమ్మెల్యే కోటా కిందనో ఇంకేదైనా కోటా కిందనో చూసుకొని వాళ్ళు రాజీనామా చేయాలి. కేవలం ఎలక్షన్ లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. మళ్ళీ ఇంకొక పెద్ద డేర్ స్టెప్, ఇది రాజీనామా చేయించి మళ్ళా ప్రమాణ స్వీకారం చేపిస్తే ఆ సంప్రదాయానికి గవర్నర్ ఒప్పుకుంటాడా? దీనికే ఒప్పుకోలేదు. అది ఒక సంప్రదాయం రాజ్యాంగ ప్రకారం ఎట్లున్నా ఒక స్ఫూర్తి, ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు ఇట్లాంటి పరిస్థితి ఇట్లా ప్రతి 6 నెలలకి ఇట్లా చేసుకుంటా పోతుంటే దాన్ని ప్రజాస్వామ్య పాలన ఎట్లయితారు? ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు రాజ్యాంగం ప్రకారం? అట్లాంటి దానికి గవర్నర్లు కూడా మళ్ళీసారి ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒప్పుకోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అప్రజాస్వామికంగా ఎన్నికలు చేయడం, ఎన్నికల కోసం ఇట్లాంటివి చేయడం కూడా కొత్త మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఒకవేళ ఉందనుకోండి, ఇక్కడ రాలేదనుకోండి, తప్పించండి, ఏమైతుంది? 2 రోజులు పరుగు పోతుంది, మాట్లాడుకుంటారు. కానీ అది ఉంటది. మీరు అసలు ఇట్లా ఇవ్వడమే పరువు తక్కువగా వ్యవహరించినట్టు, కేవలం ఎన్నికల కోసం వ్యవహరించినటువంటిది. అందుకని గవర్నర్ విచక్షణ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీ చేతుల్లో ఉందండి. బీజేపీ చెప్పి అమిత్ షా చెప్తేనేమో విజయ్ గారు అంటే 2 రోజులు ఒకవేళ తప్పించి ఒకవేళ ఊరుకుంటే అంటే ఇప్పుడు మైనారిటీ ఓటర్లను ఆకర్షించే విధంగా అప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించాయి మొత్తంగా కూడా, అందుకనే ఆ పదవిని ఆయనకి కట్టబెట్టారని. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? చాలా వరకు కూడా ప్రభుత్వం యొక్క పరువుకు సంబంధించిన విషయము వాళ్ళందరి మధ్య కూడా చాలా వరకు విమర్శలు అటు నుంచి కూడా వస్తాయి కదా. చెప్పేది ఏముంటదండి? మొండిగా వాదిస్తుంటారు. మేము చేసినామో గవర్నర్ ఒప్పుకోలేదు, బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తుంటారు. అది 2 రోజులు అంతే. రాజకీయంగా చెప్పడానికి అదే చెప్తారు. కానీ పద్ధతి ప్రకారం అయితే పరిపాలన సాగట్లేదు. పద్ధతి ప్రకారం రాజకీయం చేయట్లేరు, ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేయట్లేరు.
మొత్తం ఇట్లాంటి ఓట్ల కోసం ఎన్నికల కోసం ఈ రకమైనటువంటి గతంలో కూడా నాకు గుర్తున్నంత వరకు హరికృష్ణ గారు కూడా గవర్నర్ 6 నెలల్లో ఎన్నిక కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది రాష్ట్రంలో. వాళ్ళ మంత్రి అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి పని. ఇదంతా ఒక ఎలక్షన్ కోసం ఎలక్షన్ సెంట్రిక్ గానే రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చేసుకోవచ్చు, ఎలక్షన్ సెంట్రిక్ గా మీకు సంక్షేమ పథకాలు అందియండి, అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి చేయండి, మేము ఈ పనులు చేసి ఓట్లు అడగండి. ఎలక్షన్ ఆ రకమైనటువంటిది. ఆ పర్టికులర్ బై ఎలక్షన్ లో బయటపెట్టడానికి, ఒక ముస్లింలను సంతృప్తి పరచడానికి, ముస్లిం ఓట్ల కోసం ఈ రకంగా చేసి మళ్ళీ వాళ్ళని అజారుద్దీన్ మరి అందరికి తెలిసినటువంటి వ్యక్తి, క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి, భారతదేశం తరపున ఆడినటువంటి వ్యక్తి. ఇవన్నీ ప్లస్ ఇప్పుడు మైనార్టీకి సంబంధించినటువంటిది బీజేపీ ముస్లిం వ్యతిరేకంగా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని అట్లాంటిదే రాజకీయం చేయడం కోసం బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తారు. ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు వీళ్ళంతా, అందుకని మేము ఇవ్వట్లేదు, అందుకని యాక్సెప్ట్ చేయలేదని బహిరంగంగా రిటర్న్ గా చెప్పకపోయినా, అధికారికంగా చెప్పకపోయినా అనధికారికంగా రాజకీయంగా ప్రసంగాలు చేసేటప్పుడు ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటారు. అట్లాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరుగా వ్యవహరిస్తుంది, అధికారం లేని చోట మరో రకంగా వ్యవహరిస్తూ పూర్తిగా ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు అంటే ఒకవేళ విజయ్ గారు ఇప్పుడు గవర్నర్ ఆమోదించకపోతే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఆ స్థానంలో ఈయనకి ఇచ్చే ఒకవేళ ఆ వ్యూహం అయినా కూడా ఒకటి అమలు చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇక యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి లిస్ట్ పంపరు. ఇక గవర్నర్ విచక్షణ మీద వాళ్ళిద్దరు అయ్యేంత వరకు ఉండాల్సిందే తప్ప, లేదా నెక్స్ట్ ఇయర్ ఖాళీ అవుతుండే ఎమ్మెల్యే కోటాల్లో ఇంకెవరి కోటాలన్నా ఎమ్మెల్సీ కనుక ఖాళీ అవుతుంటే ఆ ఎమ్మెల్సీలో వీళ్ళని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకొని గెలిపించుకునే అటువంటి అవకాశం ఉంటుంది తప్ప, ఇప్పుడు గవర్నర్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా వీళ్ళు పంపితే ఆల్రెడీ పంపే ఉన్నారు, ఇంకా మళ్ళీ పంపడం ఉండదు. ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ వ్యక్తిని కాకుండా ఇంకో వ్యక్తిని ఏదైనా చేస్తే అట్లా ప్రయోగం చేస్తే చేయాలి. అజారుద్దీన్ కాకుండా ఇంకో మైనార్టీ వ్యక్తినో ఇంకో వ్యక్తినో గవర్నర్ 6 నెలల్లో ఏదో రకంగా చేస్తామని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ముఖాన్ని ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి రాజ్యాంగంలో ఉన్నట్టు అట్లాంటిది ఏదైనా చేస్తారా? ఇవన్నీ ఈ వారం 10 రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉన్నది. యాక్సెప్ట్ చేస్తే ఒక తీరు ఉంటుంది, యాక్సెప్ట్ చేయకపోతే ఇంకో రకంగా. మళ్ళీ ఇదన్నీ ఏదంటే ఒక అప్రయోజకం, ఇంకో కొత్త అజారుద్దీన్ ప్లేస్ లో ఇంకో మైనార్టీని ఈమో తీసుకొచ్చి వాళ్ళని మంత్రి చేసి మళ్ళీ 6 నెలలు మైనార్టీ ఇట్లనే ఉండి ఇవన్నీ ఒక హాస్యాస్పదం, ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదంలోకి చేయడం, ఇట్లా ముఖ్యమంత్రి పోస్ట్ ని గవర్నర్ పోస్ట్ ని ఒక చిన్న స్థాయిలో చేయడం, ప్రభుత్వం అంటే ఇట్లుంటదా అనేది చర్చించుకునే విధంగా ఒక చిన్న స్థాయిలో విలువ లేకుండా తనకు తానే రాజకీయ వ్యవస్థని గవర్నర్ వ్యవస్థని అని రాజకీయ పార్టీలు విలువ లేకుండా చేసుకునే అటువంటి పరిస్థితికే దారితీస్తుంటాయి ఇట్లాంటి వ్యవహారాలన్నీ. రైట్. పల్ల రామచంద్ర గౌడ్ గారు ఏం చెప్తారు ఒకవేళ గవర్నర్ గారు ఆమోదం తెలపకపోతే? ఇంకొక 10 రోజులు మాత్రమే డెడ్ లైన్ ఉంది కాబట్టి, అంటే మొత్తంగా కూడా ప్రతిపక్షాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ ఎన్నిక జరగలేదు, అప్పుడు మైనారిటీ ఓటర్ను ఆకర్షించే విధంగా కూడా ఆ పదవిని ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఒకవేళ అక్కడ నుంచి గవర్నర్ నుంచి సరైన ఆమోదం రాకపోతే? ఎట్లా ఉండబోవచ్చు? గవర్నర్ నిర్ణయం ప్రకారం నిర్ణయానికి టైం ఉన్నది కదా, టైం వరకు చూస్తాం 3-4 డేస్ తర్వాత. రాజ్యాంగ నిపుణులతోని టెక్నికల్ గా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి నిర్ణయం చేయడం జరుగుతుంది. రాజ్యాంగ నిపుణులతోని యాక్చువల్ గా ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది నిర్ణయం, ఆ నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్స్ లేవు. ఎమ్మెల్యే కోటాకు తర్వాత ఎమ్మెల్సీ కోటాకు కూడా ఈ రోజు మనకు వేరే వెంటనే చేయడానికి ఆస్కారం లేదు. గవర్నర్ గారు ఛాయిస్ ఇస్తేనే ఉండగలుగుతాడు, లేనప్పుడు అప్పుడు ఆలోచన ఏ రకంగా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు. గవర్నర్ గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆయనకు అప్పుడది కావాల్సిన ఇవ్వాల్సిందే. కానీ ఆయన నిర్ణయాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆ పార్టీకి సంబంధించిందిగా మనం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మేము దాని మీద మేమేం మాట్లాడలేని పరిస్థితి. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మాకు ఇబ్బంది కూడా లేదు. వాడికి ఎందుకంటే మా చేతులు ఉన్న మాతో ఉన్న అయ్యే కార్యక్రమాన్ని అయితే మేము న్యాయబద్ధంగా పద్ధతి ప్రకారము చేయడం జరుగుతుంది. దాంట్లో మాకేమి ఇబ్బంది లేదు. కానీ ఏదైనా గవర్నర్ చేసి ఏదైనా అప్లై చేస్తే మాత్రం
దాని గురించి కూడా ప్రజాక్షేత్రంలో మేము ఆలోచన చేస్తాం, న్యాయ నిపుణులతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అవసరం అనుకుంటే కూడా విత్డ్రా కూడా చేసుకునే ఛాయిసెస్ ఉంటాయా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ పరంగా మేము ఆలోచన చేసుకొని నిర్ణయం చేస్తుంది. మాకు మాత్రం 100% హోప్ ఉంది. 10 రోజుల లోపల ఖచ్చితంగా ఆయనకు నిర్ణయం చేయడం జరుగుతుంది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే ముందే అప్పుడు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన నిర్ణయించాల్సిన అవసరం ఉండే. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనను ప్రమాణ స్వీకారం గవర్నర్ గారు చేయించడం జరిగింది కదా మంత్రివర్గంగా, మంత్రిగా. అందుకోసం గవర్నర్ ఆధారపడి ఉంటది. ఆ రోజు ఈయన మీద ఏదైనా రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఆలోచించుంది. ఖచ్చితంగా గవర్నర్ కదా, అప్పుడు ఉన్న గవర్నర్ మాత్రం ఈయనకు ప్రమాణ స్వీకారం ఛాయిస్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో మాకు ఏమి ఇబ్బంది లేదు. గవర్నర్ నిర్ణయం ప్రకారంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రైట్ నర్రా విజయ్ గారు, ఫైనల్ గా అంటే దాంట్లో గవర్నర్ నర్రా విజయ్ గారు, అంటే గవర్నర్ ఆమోదం ఎప్పుడు ఉండాలి? ఇంకొకటి కేబినెట్ సిఫార్సుకు సరిపోతుందా, లేకపోతే గవర్నర్ కి సొంతంగా కూడా ఇప్పుడు రాజ్యాంగ పరమైన ఒక విచక్షణ కలిగి ఉండాలని మీరు అన్నారు. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయం ఉంటుందా ఆయనకి, లేకపోతే రాజ్యాంగం దానికి కూడా అంటే బీజేపీ? ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ పూర్తిగా రాజకీయ పరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలా వింటున్నారు. ఇక పర్సనల్ రిలేషన్ ఏదైనా ఉండి పైరవి చేసుకొని యాక్సెప్ట్ చేయించుకునేది ఇంకొకటి ఉంటుంది. ఆ పర్సనల్ రిలేషన్ ఇట్లాంటి రాజకీయ నిర్ణయం అమిత్ షాకి మోడీకి తెలియకుండా గవర్నర్ నిర్ణయం, ఇది రియాలిటీ, నిర్ణయం తీసుకోరు. నిన్న అందుకే సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ దగ్గర జరిగినటువంటి విందు రాజకీయాల్లో కూడా ఈ అంశం డిస్కషన్ కి వచ్చి ఉంటుంది. శ్రీనివాస్ వర్మకు ఇక్కడ ఉన్న గవర్నర్ కు ఏమైనా మంచి రిలేషన్ ఉందా లేదా ఇతర ఇట్లాంటి అన్ని అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గవర్నర్ ని కలవడం, ఇవన్నీ పర్సనల్ రిలేషన్ ఏదో లాబింగ్ చేసి ఆమోదింపజేసుకునే ఒక ప్రయత్నం ఒకటి జరిగినట్టు కనిపిస్తుంది టోటల్ గా ఈ పరిశీలన చేస్తుంటే. అయినా కూడా రాకపోతే ఇక చేసేది ఏం లేదు. ఇక పరువు పోట్టుకునేటువంటి మళ్ళా అజారుద్దీన్ సిఫార్సు చేసి మళ్ళా మంత్రిగా రాజీనామా చేయించి మళ్ళా అజారుద్దీన్ మంత్రిగా మళ్ళీసారి ప్రమాణ స్వీకారం చేయిస్తారా అనేది అది అట్లా చేస్తే ఇంకా మరింత హాస్యాస్పదమే, ఇక మరొక విషయంగా ఉండదు. ఇవన్నీ తెలిసే ఆ టైంకు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఒక అబద్ధాన్ని చెప్పుకోవడానికి మిగతా అనేక అబద్ధాలు ఆడితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి. ఇప్పుడు ఆ టైంకు ఆ విషయం గట్టెక్కాలి, జూబ్లీ సెలక్షన్ గట్టెక్కాలి, దాన్ని సేవ్ చేసుకోవడానికి ఈ రకమైనది చేసి ఇప్పుడు ఇన్ని రకాల ఎవరు పిలిస్తే వారు విధులకు పోవడం, ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన ఇట్లా లాబింగ్ చేసుకోవడానికి లెజిస్లేచర్ మినిస్టర్ అందరు కలిసి ఒక 4 సార్లు గవర్నర్ ని మనసు ఎట్లా చూరగొనాలనే ప్రయత్నాలు చేసుకోవడం, దానికి సంబంధించిన అన్ని ఏ రకంగా లాబింగ్ చేయాలో ఆ రకంగా లాబింగ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప రాజ్యాంగం ప్రకారం ఒక డిమాండ్ పెట్టే విధంగా మా హక్కు ఇది, మా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కును మీరు ఎట్లా కాదంటారు అని నిలదీసేటువంటి పరిస్థితిని చేజార్చుకున్నటువంటిది కనిపిస్తుంది. లాబింగ్ దీనికోసమే ఉపయోగించుకునే విధంగా ఏదో అయ్యా బాబు బతులాడేటట్టు ఇక్కడ. ఎందుకంటే రాజకీయంగా అమిత్ షా మోడీ నిర్ణయం తీసుకుని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయింది. ఇంత ఉన్న తర్వాత కూడా విమర్శ వస్తుంది. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటి, ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీతో మంచి కలిసిపోతున్నారు, అందుకే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు అనే వాతావరణం ఒకటి ఏర్పడే అవకాశం ఉంటది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నర్రా విజయ్ గారు, పల్లె రామచంద్ర గౌడ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని